విజువల్స్ చూపిస్తా, వాళ్ళకి సంబంధించి మీరు వాయిస్ ఇస్తూ ఉండాలి. ఎస్ డన్ అన్న. రైట్. దీని గురించి పర్టికులర్గా చెప్తానన్నా. ఇదేంటంటే బ్రీత్లెస్ మిమిక్రీ అంటారు. అంటే బేసిక్గా గతంలో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఏదో మీకు తెలిసిన కొన్ని నేమ్స్ లేకపోతే జనరల్ అడిగేసారు. బట్ ఇదేంటంటే బ్రీత్లెస్ మిమిక్రీ అంటే గొక్క తిప్పకుండా ఎక్కడ గ్యాప్ లేకుండా దాదాపుగా 10 నిమిషాల్లో 75 వాయిసెస్ని ప్రజెంటేషన్ చేస్తాను. అది ఈజ్ నాట్ ఏ పాసిబుల్. ఇందులో ఇంతవరకు ఎవరు చేయలేని వాయిసెస్ కూడా చేస్తాను. ఎవరు చేయలేని ఇంతవరకు చేయని కూడా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గా కూడా యూట్యూబ్ లో కూడా చేయని వాయిస్లు ఉన్నాయి ఇందులో. అవునా? యా. సో అంటే ఇప్పుడు కేఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇది ఒక స్పెషల్ అన్నట్టు. yes exactly అన్న. ఆఫ్టర్ లాంగ్ ఆల్రౌండర్ రవి ఇచ్చేటటువంటి స్పెషల్ కాంబో అండ్ మీ ద్వారా మళ్ళీ నా యొక్క న్యూ ఇయర్ లో రీఎంట్రీ, రవి రీఎంట్రీ. యా, విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ నువ్వు గత సంవత్సరంలో పోగొట్టుకుందంతా ఈ సంవత్సరం ఫుల్ఫిల్ కావాలని, నువ్వు అనుకున్నట్టు నీతో జరిగినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో బిగ్ బాస్ ఖచ్చితంగా ఈసారి పోవాలి, గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. రైట్, స్టార్ట్ చేద్దామా? డన్ అన్న. ఏమండి ఈరోజు కేఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏమంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని నేనేమంటానంటే, ఏమండి అందరికీ నమస్కారం, మీ గరిగిపాటి. ఏమండి రోజు చూస్తున్నా ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో పద్యం పాడదామని చూస్తున్నా, అన్ని కొత్తిమీర కట్ల కరివేపాకు కట్లే, అటు వేసిన కొత్తిమీర ఇటు వేసిన కొత్తిమీర. అమ్మ గరిగిపాటి. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పాటించాలి. అయిపోయాయి. జై శ్రీమన్నారాయణ. అందరూ బాగుండాలి. నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. ఉదయాన్నే కాఫీలు టీలు తాకండి, తౌడు తాగండి, తాగాలి. ఆదివారం వస్తే మేక మాంసం, కోడి మాంసం, ఆకులు తినండి, తినాలి. జీవితంలో మనిషి ఏదైనా విజయాన్ని సాధించాలి అనుకుంటే నీకంటూ ఎన్నో ఆశయాలు ఉండాలి. ఒక కుర్రవాడు ఉన్నాడు, 18 సంవత్సరాలు బ్యాట్ పెట్టుకుని వెళ్ళాడు, అందరూ ఓడిపోతారనుకున్నాడు, కానీ పిల్లవాడికి గెలిచాడు. ఆశయాలతో ఉన్నావా ఈ సంవత్సరం? India is the most beautiful country. I love my Indian people. I love Indian youth people. And thank you so much for your support. The India is the greatest country. I love India. मित्रों से मैं भाई और बहनों, मैं हिंदुस्तान के लिए स्वच्छ भारत का हूं. पवन कल्याण is the most great person. And thank you so much. मैं सोनिया गांधी हूं. Our Rahul beta, the upcoming Prime Minister, and please support him and thank you so much. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే. మీ అందరి ప్రేమను చూస్తుంటే రాజేంద్ర ఎన్ని సీట్లు వచ్చాయా? పట్టుమని 10 సీట్లు రాలేదు. ఎడబెట్టుకుంటావో తలకాయ అర్థమవుతుందా? మట్టమోయా కూర్చో, నువ్వు పెద్ద పుడింగువా. ఈరోజు చూస్తే మరొట్టు కాదు, ఏం చెన్నిచ్చారయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కళ్ళు పెద్ద చేస్తావంటి, కూర్చో. నేను మాట్లాడితే మధ్యలో మాట్లాడతారో మరొట్టు. అరే బాబు, ఓయ్ ఈరోజు చూస్తా ఉన్నావు అబ్బాయి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా బాగుంది. కాంతి చాలా బాగా ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. కేల్కతా మరే బాబు, ఓయ్ మాట్లాడుకురా బాయ్. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, చాలా స్పష్టంగా చెప్పాను. అదే మాదిరిగా చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఆహా కాదండి, అవునా కాదా తమ్ముళ్ళు? తమ్ముడికి యాంకరింగ్ నేర్పించింది నేనే. ఆ మాదిరిగా చూడాలి. ఏందా లొల్లి? ఆడవాళ్ళు మోపైనారా? రాహుల్ ఏందా నీ కిరికిరి? నాకు అర్థమైంది తమ్ముడు, నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, అర్థమైందా? కూర్చో. కేల్కత్తం దుకాన్ బంద్. వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయకుండా సైలెంట్గా ఉంటారు. అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని చెప్తా ఉన్నాను ఈరోజు. అధ్యక్ష ఈరోజు ఒకటే చెప్తున్నా అధ్యక్ష, అందరు కూడా సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. నేను పాదాల మీద నడుస్తూ యాత్ర చేశాను. రేవంత్ గారు ఏం చేశారో తెలియదమ్మా. ఆడపిల్ల అంటే చూశారు కదా తమ్ముడు, నీ ఫేవరెట్ వచ్చేసాడు. ఇప్పుడు క్రాంతికి యాంకరింగ్ నేర్పించింది నేను, కేఆర్టీవీ పెట్టమంది నేను, అవునా కాదా? చెప్తాముడు. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి 191 దేశాలు తిరిగి. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అన్న తమ్ముళ్లకు, ఏ దేశమెగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భారత మాత్రన్నట్టుగా అందరూ బాగుండాలి బ్రదర్, అందులో సంతోషం. నిజంగా మీ అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నిజంగా మోహన్ బాబు నాకంటే గొప్ప నటుడని అనుకోనివ్వండి, అనుకున్న వాళ్ళు అనుకున్నట్టుగా ముందుకెళ్తుంటా. నిజంగా మహేష్ సినిమాలను చూస్తూ ఉన్నారు. సూపర్ స్టార్ అభిమానులకు, మహేష్ అభిమానులకు నా హృదయపరమైన నమస్కారాలు తెలియజేస్తూ, రగిలేది అగ్ని, మిగిలేది భస్వం, అందరూ కూడా బాగుండాలని. జానకి కత్త
అంతెందుకు జానకి, నా ఇయాల్ది అరే గంగులు సుబ్బులు రారా